చిన్నవాడైన ఎఫ్రాయిముపై, ఎడమ చెయ్యి జ్యేష్ఠుడైన మనష్షెపై పెట్టి తన జీవితమంతా తనను నడిపించిన దేవుని నామమున వారిని ఆశీర్వదించాడు. వారు బాణములు వేసి అతని హింసించి, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. నా చివరి దినం వరకు నన్ను ప్రాణంగా చూసుకున్నా. యోసేపు ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళు వేచి చూసి ఉంటే, మన తండ్రి కోసమే తన కోపాన్ని అణచివేసుకొని ఉంటే, ఇప్పుడు మన తండ్రి లేరు, మనలను ఎవరు కాపాడుతారు? అన్నలారా, నా మాట వినండి. యోసేపు ఇదివరకే క్షమించాడు, మళ్ళీ క్షమిస్తాడు. ప్రభు మనపై కనికరం చూపుతాడు. రండి, అతని దగ్గరికి వెళ్దాం. రండి నా అన్నలారా. అన్నయ్య, మన తండ్రి ఇక లేరు, మాకు ఇక్కడ ఎవరూ లేరు. మాకున్నది నువ్వొక్కడివే. నీ సహోదరులమని చెప్పుకునే యోగ్యత కూడా మాకు లేదు. కానీ మమ్మల్ని విడిచిపెట్టకు. మాకు వెళ్ళడానికి మరెక్కడా దారి లేదు. మేము నీ దాసులము. నన్ను క్షమించు, దయచేసి మాకు హాని చేయకు. భయపడకండి, మీ జీవితాంతం నేను మిమ్మల్ని చూసుకుంటా. ఇక చింతించకండి. వేల సంవత్సరాలు గడిచిపోయాయి, అయినా యోసేపు ఇప్పటికీ మరోబడలేదు. ఐగుప్తుపై అతనికి ఉన్న అధికారానికి కాదు, అతని ఉన్నత స్థానానికి కాదు, ఒకే ఒక కారణం: అతడు క్షమించాడు. యోసేపును అతని సహోదరులు 20 వెండి నాణేలకు అమ్మివేశారు. యేసును ఆయన శిష్యులు
యేసు తనను సిలువ వేసిన శత్రువులను క్షమించి మానవాళి అంతటికీ రక్షణ ఇవ్వడానికి తన ప్రాణాన్ని అర్పించాడు. యెరూషలేము వెలుపల సిలువపై ఉన్న యేసు తనను తిరస్కరించిన లోకం వైపు చూసి ఇలా అన్నాడు, తండ్రి, వీరిని క్షమించు. యోసేపును మీరు